హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీరు దారి వెంట వెళ్తుంటే ఎన్నో ఇండ్లు, భవంతులు చూస్తూ ఇలాంటివి నాకు ఉంటే బాగుండు అనిపించిందా? ఎప్పుడో ఒకప్పుడు అనిపించిందా? కానీ అది సాధ్యమేనా? ఏదైనా సాధ్యమేనా? యమధర్మరాజు ఎంఏ సినిమాలో రాజుగారి ఇల్లు పొందడం మోహన్ బాబుకి సాధ్యమైంది. అది ఏదైనా చూపించవచ్చు అంటారేమో. ఈరోజు ఫలక్నామా ప్యాలెస్లోను మీరు వెళ్ళి సకల సౌకర్యాలను అనుభవిస్తారని అనుకున్నారా? తాజ్ గ్రూప్ తీసుకొని మానలాంటి వారందరికీ మహారాజు వైభోగం ఇవ్వడం లేదా? ప్యాలెస్లో రాజులే నివసించాలి, మనలాంటి వారికి ఆ సౌకర్యాలు ఎలా లభ్యమవుతాయి అనుకున్నప్పుడే వాటి మీద మీ మనసు పడింది. అది మీ మనసు లోతుల్లో పాతుకుపోయిన మీ కోరిక ఈరోజు నిజమయ్యిందిగా. ఇలాగే ప్రపంచంలోని చాలామంది వారు కోరుకున్న భావనలను, ఆనందాలను తమ కోరికల ద్వారా తీర్చుకోగలిగారు. మీరు ఒక అందమైన భవనం లేదా సకల సౌకర్యాలతో ఒక మనిషిని కోరుకోండి. పదే పదే మీ ఊహలకి పని చెప్పండి. అది ఎప్పటికైనా మీ సొంతం అవుతుంది. దానికి సంబంధించిన వైబ్రేషన్ తరంగాలు మిమ్మల్ని అటువైపు లాగి అవి మీ సొంతం చేయడం జరుగుతుంది. ఈ విశ్వంలో మీరు అనుకున్నది ఏదైనా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానిని మీరు కోరుకోవడమే తరువాయి. దీనికై మీరు నిరంతరమైన ఆలోచనలు ప్రయోగాన్ని జరపండి. మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఫస్ట్ ఆలోచించండి, ఊహించండి, ఇది నాకు దక్కినందుకు. మీకు ఎక్కడైనా సిటీలలో పోయినప్పుడు అక్కడ మీకు ఒక పెద్ద ఇల్లు కనిపించింది అనుకో, ఆ ఇల్లు చూసి అరే ఇలాంటి నేను కనిపించింటే ఎలా ఉంటుండే అనే ఆలోచన వస్తే మీరు ఖచ్చితంగా మీరు అదే విధంగా ఆలోచించండి. ఎందుకంటే మా వల్ల చేతన కాదురా, మా వల్ల ఏమీ కాదురా, ఇలాంటి మాటల వల్ల మీకు ఇంకా దిగజారుతుంది కానీ పైకి తీసుకెళ్ళదు. సో మీరు ఎలా ఆలోచిస్తారో అలా. మీరు ఎక్కడైనా ఒక కోటేశ్వరిగా ఒక పెద్ద ₹1,00,00,000 కారు చూసుకున్నారనుకోండి, అలాంటి కారే నా దగ్గర ఉన్నదని మీరు ఊహించుకోవాలి. మనస్ఫూర్తిగా మీరు ఊహించుకున్నప్పుడే అవి మీతో ఉండడం సాధ్యమవుతుంది. మీరు ఎలా వస్తుంది అనేది మీరు పక్కన పెట్టండి, జస్ట్ మీరు నమ్మకంతో ఊహించుకోండి. ఎప్పుడు వస్తుంది కూడా మీరు అసలు దాన్ని అడగండి. వచ్చినందుకు కృతజ్ఞతలని చెప్పండి, ఖచ్చితంగా వస్తుంది. అది అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.